నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్థానిక సంస్థల్లో 34% బీసీ రిజర్వేషన్లకు కేబినెట్ పచ్చజెండా. అక్టోబరులోగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుకు మంత్రివర్గం ఆమోదం. ముప్పై 34% రిజర్వేషన్లు బీసీలకు రాజకీయ అవకాశ ద్వారమన్న సీఎం. కోటాపై కోర్టుకెళ్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని వైసీపీకి హెచ్చరిక. టీడీపీ జనసేనతో కూటమి రాష్ట్రాభివృద్ధి కోసమేనన్న నితిన్ నబీన్. సిద్ధాంతాల పునాదులపైనే బీజేపీ ఈ స్థాయికి చేరుకుందని వ్యాఖ్య. నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త కోణం. సౌజన్య భర్త జగదీష్ రెడ్డిని సాదిక్ ఖానే చంపాడని ఆరోపణ. సీజేపీ నిరసనల్లో ఉద్రిక్తతలపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ. మాజీ జడ్జిలు, సిబిఐ మాజీ డైరెక్టర్తో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు. 2025 ఏడాదికి క్రీడా పురస్కారాలు ప్రకటించిన కేంద్రం. పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రికి అర్జున అవార్డు.